హలో ఫ్రెండ్స్, హాయ్, దిస్ ఈజ్ సతీష్ అండి. నా పేరు సతీష్. వెల్కమ్ టు రియల్ మ్యాటర్స్ ఛానల్. సో ఇక్కడ మనం ఆపర్చునిటీ గురించి మాట్లాడుతున్నాం. అంటే ఆపర్చునిటీని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, మనకి ఏంటంటే మనకున్న పరిస్థితులలో. సో రోజుకు ఇప్పుడు మనం ఎంత లేదనుకున్నా ఒక నెలకి 20,000 నుంచి 50,000 శాలరీ ఉన్నా సరే మనకున్న పరిస్థితులలో ఇంకా ఎక్కువ ఇన్కమ్ అవసరం అవుతుంది. సో దానికి ఏంటి అనేది మనం చూసుకుంటే రోజుకు గంట 2 గంటలు వర్క్ మనం పార్ట్ టైం చేయడం ద్వారా నెలకు ఒక 50 నుంచి లక్ష రూపాయలు సంపాదించే ఆపర్చునిటీ మన దగ్గర ఉంది. అది ఏంటి అంటే మీరు ఒకసారి దీన్ని స్కిప్ చేయకుండా వినండి. ఎందుకంటే ఆపర్చునిటీ అనగానే ఏదో అనుకుంటారు, రాగానే మళ్ళీ అనుకుంటారు. ఇదేంటంటే ఇది ఒక రియల్ ఎస్టేట్ ఆపర్చునిటీ. రియల్ ఎస్టేట్ ఆపర్చునిటీ అనగానే కొంతమందికి అదొక వ్యతిరేక భావం అనిపిస్తుంది. సో మనం ఏం చేయాలి దీంట్లో అనేది ఒక అలా ఉంటుంది. కొందరేమో డైరెక్ట్ సక్సెస్ కాలేమని అనుకుంటారు. సో దానికి ఏంటి అంటే మనం ఇప్పుడు చేస్తున్న జాబ్ 8 అవర్స్ 9 అవర్స్ చేస్తున్నాం. సో దాంట్లో మనం 9 అవర్స్ చేయడం వల్ల సరే డైలీ ఒక 1,000 పేమెంట్ అనుకోండి. సో ఆ 1,000కి మనం 9 అవర్స్ వర్క్ చేస్తున్నాం. సో సేమ్ మనం ఒక గంట చేస్తే ఎంత అవుతుంది? 100-120 రూపీస్ అనుకోండి సపోజ్. సో అది అనుకున్నప్పుడు దానికి ఎంత కష్టపడుతున్నాం మనం? పొద్దున లేవడం నుంచి ఇంటికి వచ్చే వరకు చూసుకుంటే 12 to 13 అవర్స్ అనేది మనం చేస్తున్నాం. సో దానికి మనం తీసుకుంటే ఒక 100 రూపీస్ యావరేజ్గా తీసుకున్నాం. సో డైలీ సేమ్ 1 అవర్ కానీ 2 అవర్స్ కానీ మీకు టైం ఉంది అనుకున్నప్పుడు ఈ ఆపర్చునిటీ గురించి ఒకసారి ఆలోచించండి. ఎందుకు చెప్తున్నానంటే మీరు మీ బిజినెస్లో కానీ జాబ్లో కానీ, బిజినెస్ అంటేనేమో రిస్క్ ఫేస్ చేయడానికి ఉండాలి. దాంట్లో మనకి 24/7 కావచ్చు, లేదంటే పొద్దున 4 గంటలకు లేచి నైట్ 12 వరకు చేసే వాళ్ళు బిజినెస్ ఉన్నారు. సో దీనికి ఏంటి పోలిక అంటే మనకు ఒక ఈ రియల్ ఎస్టేట్ అన్నప్పుడు ఏంటంటే కొంచెం టైం బీయింగ్ ఇచ్చి లెర్నింగ్ చేసుకున్న తర్వాత ఏ బిజినెస్ అయినా మనకి ఎక్స్పీరియన్స్ కావాలి. సో మన జాబ్ కూడా ఏంటంటే 3 months 6 months ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. సో కొత్తగా జాబ్ వెతుకుతున్న వాళ్ళైనా సరే, ఉన్న జాబ్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళైనా సరే, లేదంటే ఉన్న బిజినెస్లో మనకి అనుకున్నంత ప్రాఫిట్ రావట్లేదు అనుకున్న వాళ్ళైనా సరే, అంటే నేను హై ఎండ్ బిజినెస్ వాళ్ళు, లేకపోతే నెలకు 5 lakhs శాలరీ ఉన్న వాళ్ళు, లేకపోతే నెలకు 10 లక్షల బిజినెస్ చేసే వాళ్ళ గురించి కాదు. ఎవరైతే కామన్ పీపుల్ ఉన్నారో మంత్లీ ఒక 50,000 కన్నా తక్కువ శాలరీ, లేకపోతే బిజినెస్లో కూడా 1 లక్ష 2 లక్షల మంత్లీ ప్రాఫిట్ తీయలేకపోతున్నారు, అట్లాంటి వాళ్ళ కోసం దీని ఆపర్చునిటీ. ఇది అందరి కోసం కదండి. ఎందుకంటే బిజినెస్ మైండ్ సెట్ అనేది మనం శాలరీ నుంచి వచ్చిన వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి ఉంటాం ఏంటంటే చదువుకోండి, జాబ్ చేయండి అనేది కాన్సెప్ట్ వింటూ ఉంటాం. అట్లాంటప్పుడు ఇట్లాంటి ఆపర్చునిటీకి మారాలి అనుకున్నప్పుడు అంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో మాత్రం చాలామంది అంటే చదువుతో పాటు ఏదైనా బిజినెస్ ట్రయల్స్ కానివ్వండి, ఇది ఓన్లీ ఒక ఏదో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్న వాళ్ళు ఏదో యాప్ డెవలప్ చేద్దామనే కాన్సెప్ట్ కాకుండా ఎవ్రీబడి షుడ్ అంటే మన అందరం కూడా ఈ ఆపర్చునిటీస్ గురించి ఆలోచించడం వరకే ఆగిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి సరైన గైడెన్స్ లేకుండా కానివ్వండి, లేదంటే అది సక్సెస్ వస్తుందా అని ముందే మనం ఎక్స్పెక్ట్ చేసుకొని అది 1 month చేసి చూద్దాం మనం, లేకపోతే 10 రోజులు చేసి చూద్దాం మనం, ట్రై అండ్ ఎర్రర్గా ఏదో చేసి చూద్దాం మనం అంత కాన్ఫిడెంట్గా వాళ్ళు ఉండకుండా ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. సో దీనికి ఏంటంటే మనం కరెక్ట్గా ఒక ప్రాపర్ ప్లానింగ్ ప్రకారం ఒక సీనియర్ గైడెన్స్ కానివ్వండి, దాంట్లో కంపెనీకి సంబంధించిన ఇష్యూలు కానివ్వండి, ప్రతి ఒక్కటి లెర్నింగ్ చేసుకొని దీని నుంచి మనం ముందుకెళ్తే స్టెప్ అప్ అవ్వడానికి చాలా అవకాశం ఉంది. అంటే మీరు ముందే ఫెయిల్ అవుతామేమో అనుకుని స్టార్ట్ చేస్తే అది ఫెయిల్ అవుతుంది అనేది 90%. ఎందుకంటే మనం అనుకుంటే ఏదనుకుంటే అదే జరుగుతుంది అనేది ప్రజెంట్ జరుగుతుంది. అది యూనివర్సల్ టాక్ ఏదైనా సరే మనం అనుకున్నదే జరుగుతుంది అనేది ఎప్పుడైనా ఉన్నది. సో దానికోసం ఏంటంటే మనం స్టార్ట్ చేసేటప్పుడే నేను సక్సెస్ అవుతానని స్టార్ట్ చేసినప్పుడే దానికి 100% మనకి ఖచ్చితంగా సక్సెస్ వస్తుందని, దానికి తగ్గట్టుగా మనం ప్రయత్నిస్తేనే అవుతుంది. సో ప్రయత్నం లేకుండా చేసినప్పుడు మాత్రమే సక్సెస్ వస్తుంది. ఎందుకంటే ఎనీ బిజినెస్ మీరు తీసుకోండి, ఏ బిజినెస్లో అయినా 1 dayలోనో 1 weekలోనే క్లిక్ అయిన బిజినెస్ కాదు. ఏంటంటే దాని వెనుక నిరంతర శ్రమ ఉంది. మనం గుర్తించే టైంకి తొందరగా ఎదిగింది అనుకుంటాం, కానీ వాళ్ళ బ్యాక్ ఎండ్ కష్టం ఎంత ఉన్నది అనేది మనం ఆలోచించాం. ఇప్పుడు మీరు ఏది తీసుకున్నా అంటే ఎర్లీగా తీసుకుంటేనేమో కొన్ని 10 సంవత్సరాలు 50 సంవత్సరాలు చేసిన బిజినెస్లకైనా కొన్ని 1-2 yearsలోనే అద్భుతమైన సక్సెస్ సాధించిన బిజినెస్లు కూడా ఉన్నాయి.
సో మీకు ఇలాంటి ఆపర్చునిటీ కావాలంటే కింద స్క్రోల్ అవుతున్న నా నంబర్కి కాల్ చేయండి. వీ విల్ మీట్ అండ్ డిస్కస్. అంటే మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం, ఎలా చేద్దాం అనుకున్నది విల్ మీట్ అండ్ డిస్కస్ అండి. థ్యాంక్ యూ సో మచ్.